శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపురుష వీక్షకులు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026వ సంవత్సరం ఏప్రిల్ 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులందరికీ 3 ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, మన టారో కార్డ్ ఛానల్ చూసి అనేక మంది మిత్రులు చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నన్ను టారో రీడింగ్ మాకు కూడా నేర్పండి అని. నాకుండే సమయం మూలంగా టారో రీడింగ్ నేర్పడం అనేది కొంచెం వీలు కాని పరిస్థితి. అందువల్ల అందరి కోరికపై మన దేవప్రశ్న యూట్యూబ్ ఛానల్లో టారో పాఠాలు అనే శీర్షికలో అతి త్వరలో సంపూర్ణంగా టారో రీడింగ్ ఎలా చేయాలి, కొన్ని వందల వీడియోలు ఉంటాయి, 4-5 వీడియోలో రాదు. ప్రతి కార్డు మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలి, దాని ప్రిడిక్షన్ ఎలా చెప్పాలి, అన్నీ వివరంగా మీకోసం చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా సొంతంగా టారో రీడింగ్ మీకు మీరు చేసుకునే విధానంగా మీ అందరికీ ఆ సబ్జెక్ట్ అందించడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, పుట్టినప్పటి నుంచి మనిషి మరణించేదాకా ప్రతిరోజు ఏదో ఒక సందేహం, ఏదో ఒక సమస్య ఉంటుంది. ప్రతి సమస్యకి పరిష్కారం కావాలి. పంచాంగాల్లో భేదాలు, సిద్ధాంతుల్లో భేదాలు, అందువల్ల కొన్ని సందర్భాల్లో అయోమయానికి గురవుతూ ఉంటారు అందరూ కూడా, చాలామంది. అలాంటి అయోమయాలు దూరం చేయడం కోసం దేవప్రశ్న కాలజ్ఞానం అనే కొత్త ఛానల్ని మనం ప్రారంభం చేయబోతున్నాం. ఎప్పుడో కాదు, ఏప్రిల్ 20వ తారీఖు అక్షయ తృతీయ రోజు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక కొత్త విషయాలు ఇంతవరకు యూట్యూబ్ ఛానల్స్లో ఎవరు అందించిన విషయాలని కూడా అందించే ప్రయత్నం చేస్తాం దాని ద్వారా. తర్వాత ఇంకొక సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు వచ్చేటువంటి ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి ఏప్రిల్ 18వ తారీఖు జరుగుతాయి. లేకపోతే ఫస్ట్ వస్తుంది చూడండి. చివరిగా ఇంకొక సూచన, వ్యక్తిగతంగా జాతక పరిశీలన కోసం మన దేవపరిశీలన కార్యానికి రావాలనుకున్న వాళ్ళు శనివారం, ఆదివారం వచ్చి పర్సనల్గా నన్ను కలవచ్చు. శుక్రవారం మధ్యాహ్నం మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే శని, ఆదివారం వ్యక్తిగతంగా వచ్చి కలవచ్చు. ఫోన్ ద్వారా మాట్లాడాలనుకున్న వాళ్ళు సాయంత్రం పూట 4 తర్వాత ఫోన్ చేయవచ్చు. ఎందుకంటే రాబోయే 6 నెలల కాలం, సుమారుగా ఆగస్టు చివరి దాకా దశమహావిద్య సాధనలతో పాటుగా అనేక ప్రత్యేక సాధనలు మన పీఠంలో జరుగుతున్నాయి. అందువల్ల పొద్దున్న 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 దాకానే పూజలో కూర్చుని ఉంటాను. దయచేసి సమయంలో ఎవరు ఫోన్ చేయవద్దు. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. లవర్స్ కార్డు తీసుకుందాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. జడ్జ్మెంట్. వాస్తవాలు తెలుసుకోవాలి. ఎవరితో డిస్కనెక్ట్ అవ్వాలి, ఎవరితో కనెక్ట్ అవ్వాలి తెలుసుకోవాలి. జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకోవాలి. ప్రపంచం అంతా కూడా రంగుల కలలాగా ఉంటుంది. ఆ రంగుల ప్రపంచంలో రంగులు చూసి మోసపోకూడదు. చేసే పని వల్ల కుటుంబానికి కానీ మీకు కానీ చెడ్డ పేరు రాకూడదు. ఇది ముఖ్యమైనటువంటి సూచన. మీరు చేసే పని, చేసే ఆలోచన అవి కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో తలవంపులు తేకుండా చూసుకోవాలి. నాకేం కావాలో నాకు కావాల్సి ఉంటున్నాం కూడా పొరపాటు. సినిమాల్లో తప్ప రియల్ లైఫ్లో అలా ఉండదు. ఇప్పుడు ఒక అమ్మాయి, 3 అమ్మాయిలు ఉన్నారు. 3వ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకెళ్ళిపోయి, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకెళ్ళిపోతే పెద్దవాడి దగ్గర పెళ్ళి అవ్వడం కష్టం కదా. కుటుంబం గురించి ఆలోచించాలి. అదే ఒక అమ్మాయి ఉన్నారు. అబ్బాయి చిన్నవాడు, అది పెద్దవాడు, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈరోజు కామన్ అయిపోయింది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అనేది. కానీ కొంతమంది ఆర్థోడాక్స్ కొంచెం పట్టింపు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు. సమాజంలో పేరెంట్స్ గౌరవాన్ని, అలాగే పిల్లల గౌరవాన్ని పేరెంట్స్ గౌరవం పిల్లలు కూడా కాపాడాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంటాయి. పెద్దవాళ్ళ గౌరవాన్ని కాపాడాలి. వాస్తవాలు తెలుసుకోవాలి. కొన్ని త్యాగం చేయాలి అవసరమైతే. కొన్ని మన భవిష్యత్తు భారమయ్యే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని త్యాగం చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కొత్త ఆలోచనలు వస్తాయి, రకరకాల గైడెన్స్లు వస్తూ ఉంటాయి. ప్రతి దాంట్లో ప్రభావితం అవ్వద్దు. ప్రతిదా కూడా మీరు పట్టించుకుని మనసులోకి ఎక్కించేసుకోవద్దు. మీరు అనవసర విషయాలు వదిలేసేయండి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 6 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 2 ఆఫ్ వ్యాండ్స్. ఇదే చెప్తుంది. మీ పాస్ట్లో కొంత తిరస్కారానికి, కొంత నిర్లక్ష్యానికి గురయ్యి, ఒక తెలియని సమాజం మీద, వ్యవస్థ మీద కసి పెంచుకొని, కొంత కోపం పెంచుకొని, రెబెల్ చేసిన థాట్స్ కొన్ని రెబెల్గా ఆలోచిస్తూ ఉంటారు. దాని మూలంగా ఎవడలేకపోతే నాకే, నేను అలాగే ఉంటాను, నేను ఇంతే అన్న టైప్లో మూర్ఖత్వంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. మూర్ఖత్వం వదులుకోవాలి. ప్రజెంట్ కార్డులో కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మిమ్మల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటారు ఎవరో.
ప్రయత్నం చేస్తూ ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువల్ల ఎవరినైతే సలహా ఇస్తే ఆవేశంగా కాకుండా ఆలోచనతో ఆలోచించాలి. ఇది చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి, చేయకపోతే వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి, ప్రతి ఆలోచన విశ్లేషించుకుని చూసుకోవాలి. ఫ్యూచర్ కార్డు 2 ఆఫ్ పెంటికల్స్ ఉంది, కొంత మూడ్ స్వింగ్స్, ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొంచెం కాకలుకుని వాతావరణం కొంత ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా హెర్మిట్, సామాజికంగా 9 ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా చెప్పుకునే సమస్యలు అంటే ఏమి ఉండవు ఈ విషయంలో. కుటుంబంలో పర్వాలేదు, ఫ్యామిలీ మెంబర్స్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు సహకారం చేస్తూ ఉంటారు. మీరు కొంచెం వైలెంట్గా బిహేవ్ చేసినా కానీ, కొంచెం మీరు అటు ఇటు ఆలోచనలు ఉన్నా కానీ పెద్దవాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు, అనుక్షణం సపోర్ట్ చేస్తారు. సామాజికంగా కొంత మీరు అనుకున్నట్టుగా ఉండరు, ఆ విషయం మీకు తెలుస్తూ ఉండదు, ఆలస్యంగా తెలుస్తుంది. మీరు ఇలా ఉంటుంది, వీళ్ళు ఎలా చేసేస్తారు, ఇప్పుడు జాబ్ లేదు, ఎవరు ఫ్రెండ్ రెఫరెన్స్ ఇస్తాడు, నాకు వచ్చేస్తుంది జాబ్, ఓ 10 రోజులు జాయిన్ అయిపోతాను, ఇలా అనుకుంటే అంత ఏముండదు. అదంతా సోది మాటలు మీకు అది తెలిసిపోతూ ఉండదు, అర్థమవుతుంది. 25 తరగతి తర్వాత మీకు అర్థమవుతుంది, లోకం తీరు, మనుషుల తీరు అర్థమవుతుంది మీకు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్. బిజీగా ఉంటారు, ఖాళీ ఉండదు. ఇంకో కార్డు తీసుకుందాం. 8 ఆఫ్ సోర్స్. బిజీ ఉండడం కాదు, గతిలేని పరిస్థితుల్లో, గచ్చందరని పరిస్థితుల్లో మీరు పనిచేయాల్సి వస్తుంది. మీ కొలీగ్స్ ఎలా పెట్టడం కానీ, లేదంటే ప్రాజెక్ట్ ఎస్కలేషన్ రావడం కానీ, ఉద్యోగం పోతుందేమో భయంతో కానీ, బిజీ పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి ఉద్యోగం మీద కాలం గడుపుతూ ఉంటారు. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటుంది. ఫుల్. టెక్నాలజీ ఏమైనా మార్చాలనుకుంటారు, ఫీల్డ్ మారాలనుకుంటారా? ఇప్పుడు సపోజ్ టెస్టింగ్లో ఉన్నారు, ఇప్పుడు ఏఐకి షిఫ్ట్ అవ్వాలనుకున్నారు, డెవలప్మెంట్ షిఫ్ట్ అవ్వాలనుకున్నారు, డెవలప్మెంట్లో మీరు సేల్స్కి వెళ్ళాలనుకున్నారు, అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాలనుకున్నారు, ఇలా ఏదైనా కానీ ఆ షిఫ్టింగ్, జాబ్ షిఫ్టింగ్ ఏదైతే ఉంటుందో దానికి అనుకూలమైన కాలం. వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్. సామాన్యంగా ఉంటుంది, పెద్ద గొప్పగా ఏముండదు, నడిచిపోతూ ఉంటుంది, నడిపించుకెళ్తూ ఉంటారని చెప్పాలి. నడిపించుకెళ్తూ ఉంటారు, సామాన్యంగా ఉంటుంది. తగిన కష్టం పడాలి, కొత్తగా ఆలోచించాలి, అప్పుడే మీ వ్యాపారం ముందుకెళ్తుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్. ఏదైనా ప్రాపర్టీ కొనే అవకాశం కనబడుతుంది. ఏదైనా చాలామంది ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఇవన్నీ పెరిగి ఫామ్ హౌస్లు కొండలు లాంటివి చేసుకుంటారు కదా, ఆ రకంగా ఏదైనా మీరు ఏదైనా పర్చేజ్ చేసే ఆస్తిని కొనే అవకాశం కనబడుతుంది. కొంత అనుకూల వాతావరణం, డబ్బులు అడ్జస్ట్మెంటు, ఏదైనా అమ్మడం వల్ల కానీ కొనడం వల్ల కానీ డబ్బులు వచ్చే అవకాశం కనబడుతుంది. కొత్త వ్యాపారం చేయాలని కూడా అనుకూలమైన కాలం ఇది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్. ఏం ఇబ్బంది ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు. మీకు మొట్టమొదటి చెప్పాను కదా, కుటుంబానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చూసుకోండి అని. అందువల్ల అనవసరం మాటలు మాట్లాడద్దు, అనవసర సమస్యలు తలదూర్చొద్దు, అనవసర సలహాలు ఎవరికి ఇవ్వద్దు, మీరు తీసుకోవద్దు. టచ్ మీ అట్లాగా ఉండండి. అనవసరం దేంట్లో కూడా ఎమోషనల్గా దేంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 6 ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఎస్ ఆఫ్ సోర్ట్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోవాలి, కంగారు పడక్కర్లేదు. కింగ్ ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మగవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అనవసరంగా అతి చనువు తీసుకోవడము, పర్సనల్ మ్యాటర్స్ బయట చెప్పడము, వేరే ఫ్రెండ్స్ కలిసి ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్తూ ఉండడము, ఇలాంటివి కొంచెం చేయడం మూలంగా కోరి కష్టాలు కొంచెం నేచర్ ఉంటుంది. అలాగే మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. కొంత మీ గురించి చెడ్డగా బ్యాడ్ ప్రాపగండా చేసి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడము, ఇలా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వైవాహిక జీవితంలో డెత్ కార్డు వచ్చింది, సబ్సిక్వెంట్గా కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అనవసరంగా కుటుంబంలో పొరపక్షాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆడవారి సంబంధించి బాగానే ఉంది, ఆడవారి విడిగా కర్కాటక చూడడం బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. గౌరవం, గుర్తింపు వస్తే ఉద్యోగ వివరాలు, లాభాలు ఉంటాయి, బాగుంటుంది. కుటుంబంలో మాత్రం కలతలు దాల్చే అవకాశం ఉంటుంది. అందువల్ల థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మూలంగా, మీ సంబంధ విషయాలు తలదూరడం మూలంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం. ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎవరికైనా సంతకాలు పెట్టడం వాటి మూలంగా, ఏదైనా డబ్బులు లాస్ పెట్టడం మూలంగా ఎఫెక్ట్ ఫ్యామిలీ లైఫ్ని పడే అవకాశం మగవారికి ఎక్కువ కనబడుతుంది. సంతానపరంగా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు, చెప్పుకునే ఇబ్బందులు ఉండవు, పర్వాలేదు. విద్యార్థుల పిల్లలకి కొంత నిరీక్షణ ఉంటుంది. మీరు ఏదైనా కోరుకుంటూ ఉన్నట్లయితే అది ఇంకా దానికోసం ఎదురు చూడాలి. ఇంకా నక్షత్రాల వారిగా తీసుకుంటే పునరుసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 4వ పాదం వాళ్ళకి 9 ఆఫ్ పెంటికల్స్. పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. టెంపరెన్స్. ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది?
7 ఆఫ్ పెంటికల్స్. పుష్యమి నక్షత్రం పునర్వసు నక్షత్రం వాళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి. పనిలో కొంత ఆలస్యమైనా కానీ పని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. మనసా వాచా కూడా ప్రయత్నం చేస్తారు. కానీ పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. అంత అనుకూల పరిస్థితుల్లో కనబడట్లేదు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఊహించిన చిక్కులు దారి మీద దరిద్రనెత్తి పెట్టుకునే అవకాశం ఉంటుంది. వైవాహిక సమస్యలు అని చెప్పాను కదా, పుష్యం వాళ్ళకి కనబడుతుంది. అనవసరంగా లేనిపోయిన సమస్యలు తలదెచ్చుకోవద్దు, లేనిపోయిన సమస్యలు దూరద్దు, సమస్యలు కొని తెచ్చుకోవద్దు. ఆశ్లేషణ సామాన్యంగా స్తబ్దంగా సాగిపోతుంది. 3వ వారం అంతా కూడా ఏ రకమైన మార్పులు ఏమి ఉండవు. తర్వాత నెమ్మదిగా మార్పులు వస్తాయి. పరిహారం వేయించాలి. పునర్వసు వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 6 ఆఫ్ సోర్ట్స్ ఇంక కార్డు తీసుకుందాం. 2 ఆఫ్ కప్స్. కార్యసిద్ధి నరసింహ మంత్రం జపం చేసుకోండి. ఓం నమో భగవతి నరసింహాయ మమ కార్యసిద్ధిని గురుకు స్వాహని మంత్రం జపం చేసుకోండి. ఆశ్లేష పుష్యం వాళ్ళు ఏం చేయాలి? కింగ్ ఆఫ్ పెంటికల్స్ రుద్రదశాక్షరి మంత్రం జపం చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ రుద్రదశాక్షరి. ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి? 8 ఆఫ్ పెంటికల్స్ మీ నిత్య పూజ చేసుకోండి, లేదా నవగ్రహాల ప్రదక్షిణం చేయండి, బాగుంటుంది. ఈ పరిహారాలను కూడా 18 జీవితాలు లైవ్ టెలికాస్ట్ వస్తుంది. మన దేవప్రసన్న ఛానల్లో అనేక కొత్త విషయాలు రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లైవ్ టెలికాస్ట్ వస్తుంది. 18 పూజలన్నీ కూడా చూడండి. శుభం భూయాత్.